నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు వ్యాఖ్యలకు గందరగోళం తనను దొంగ అంటే యూజ్లెస్ ఫెలో అన్న మాజీ మంత్రి పార్లమెంట్ వెలుపల బీజేపీ కాంగ్రెస్ ఎంపీల నిరసనలు తోపులాటలో గాయపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి భయమన్నది బ్లడ్లో లేని నేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందన్న మాజీ మంత్రి రోజా కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల బహుబాహి మాజీ మంత్రి గంగుల కమలాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నేతలు ఇక డీటెయిల్స్కి వెళ్తే సభలో హరీష్ రావు వ్యాఖ్యలపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర రుణాలపై స్వల్పకాలిక చర్చ సమయంలో ఎవడయ్యా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నదని హరీష్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నన్ను దొంగ అంటే నేను యూజ్లెస్ ఫెలో అన్నాను, ఇది తప్ప వాళ్ళు అనవద్దు కదా అని హరీష్ రావు ప్రశ్నించారు. దీంతో గందరగోళం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో మాట్లాడిన శ్రీధర్ బాబు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడింది మైక్లో మాట్లాడలేదని, అది ఎవరికి వినబడలేదని, కానీ హరీష్ రావు మైక్లో మాట్లాడింది అందరికీ వినిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనను దొంగ అంటేనే నేను అలా అన్నానని తనను అన్న సభ్యుడిని శ్రీధర్ బాబు సమర్థిస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. అన్నీ చెప్తా అధ్యక్ష, ఎందుకు నది పడతారు అధ్యక్ష? మొత్తం కుల్లా చెప్తా, ఏం నది పడుకుంటా. ఎన్నిసార్లైనా క్వశ్చన్ అడగండి, అన్నీ చెప్తా అధ్యక్ష. ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది 100 సార్లు అంట. నన్ను ఎవడైనా దొంగ అంటే వాడు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష. గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు మైక్లో మాట్లాడలేదు సార్, ఎవరికి కూడా వినపడలేదు. వారు మాట్లాడింది మైక్లో వినపడదు. దాన్ని వారు తిరిగి వాపసు అన్న తీసుకురావాలి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్లీజ్ స్పీకర్ సార్, నేను లేచి మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు. అన్నప్పుడు నేనేమనాలి? అది తప్పైనప్పుడు నేను అన్నది తప్పు. ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా? అందువల్ల అక్కడి నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయనను ఉద్దేశించి నేను అన్నా, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పెల్ యూ కెన్ ఎక్స్పెల్ బోత్. అండ్ శ్రీధర్ బాబు షుడ్ సే, వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని. హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్లీ అన్నా, అనకపోతే లేదు. నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా, అనకపోతే లేదు. రైట్ అధ్యక్ష. గౌరవనీయులు తొలగించేసి బట్టి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్. సార్ శ్రీధర్ బాబు గారు కూర్చో, నేను విడ్రా చేసుకున్నా కదా, ఇంకేంటి? దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, యూజ్లెస్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు ఇబ్బంది లేదు. దాన్ని ఆస్ దెమ్ టు సిట్ డౌన్. నేను విడ్రా చేసేసినది అట్లా ఇయ్యారు సార్, మినిస్టర్కి ఇస్తారు. మీరు మినిస్టర్ ఇంకా రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు హోమ్ మినిస్టర్ ఇంకా ఇస్తారులే, నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు, కూర్చోండి దయచేసి. మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు, కూర్చోండి. ఐ విష్ యూ షుడ్. ఇక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనలు చేశారు. కాంగ్రెస్ కూడా అంబేద్కర్ ను అవమానించిందంటూ బీజేపీ నేతలు కూడా ధర్నా ప్రారంభించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్లమెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు నేతలను అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. నేతలు ఒకరినొకరు నెట్టేసుకోవడంతో
ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మెట్లపై నుంచి పడిపోవడంతో తలకు గాయమైంది. అయితే రాహుల్ గాంధీ ఒక ఎంపీని నెట్టేయగా ఆయన వచ్చి తనపై పడడంతో తాను పడిపోయినట్లు బాధిత ఎంపీ ఆరోపిస్తున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన నీటి వినియోగదారుల సంఘాల సలహాలు సూచనలతో ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థ ఆధునీకరణకు రివైజ్డ్ డిపిఆర్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని కాకినాడ జిల్లా సమీక్ష కమిటీ నిర్ణయించిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగనూరు నారాయణ తెలిపారు. సమావేశంలో జిల్లా అభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాల ప్రగతి, చేపట్టవలసిన భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్ఆర్జీఎస్కి యాక్చువల్గా ఈ యొక్క రైతులు ఏదైతే ఉండారో వాడు వర్కర్స్ లేబర్ దాన్ని ఏమన్నా అనుసంధానం చేయగలరని అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉండేది. దాన్ని కూడా యాక్చువల్గా కేంద్రంతో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వీలైతే చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఇరిగేషన్ కెనాల్స్లో షట్టర్స్ ఓపెన్ కావట్లేదు, ఓపెన్ అయినా సరిగా పనిచేయట్లేదు అన్నారు. దాన్ని కూడా యాక్చువల్గా ఇమీడియట్గా స్టడీ చేసి అవన్నీ అయ్యే తరగతి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది, అన్ని దగ్గరలో ఈ షట్టర్స్ అంటే గత 5 సంవత్సరాల్లో గత వైసీపీ ప్రభుత్వం దాన్ని అసలు నిర్వీర్యం చేసింది. అదేవిధంగా మోడర్నైజేషన్ ఆఫ్ ఏలూరు రిజర్వాయర్ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి 848 కోట్లతో ఆల్రెడీ ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎస్టిమేషన్స్ వేసి దాన్ని రెడీ చేశారు. అయితే ఈరోజు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహా ఏంటంటే నీటి సంఘాలు వస్తున్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది, వాళ్ళ సలహాలు తీసుకొని ఈ డిపిఆర్ని రివైజ్ చేయమన్నారు. 123 మున్సిపాలిటీస్ ఉంటే ఈరోజు 21 మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ జరగలేదు. వాటన్నిటిలో ఇదే సమస్య ఉంది. అంటే కొన్ని యాడ్ చేసినప్పుడు మరొక కోర్టులో పోయిండారు. అవన్నీ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ కోర్టులో ఉండేని విత్డ్రా చేయించి జూన్ జూలైలో ఈ యొక్క ఎలక్షన్ జరిపేటట్టుగా ప్లాన్ చేస్తాం. తర్వాత ఆర్ఎండ్బి రోడ్స్ అన్ని రోడ్స్లో రేపు సంక్రాంతికి హాట్ హోల్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం ఖజానాని ఖాళీ చేసేసి ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు చేసేసి ప్రజలు కట్టిన మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్సులు, వాళ్ళ ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ ద్వారా కట్టిన అమౌంట్ కానీ మొత్తం 3,200 కోట్ల రూపాయలు దారి మళ్లించేశారు. అవి మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా దాన్ని ఎలా చేశారో కూడా తెలియదు, దేనికి వాడారో కూడా తెలియదు. అలా నిర్విరామం చేశారు. ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక పద్ధతి, ఒక రూల్స్, ఒక చట్టం, ఒక కాన్స్టిట్యున్సీ అసలు తెలియదు. ముఖ్యమంత్రి గారు తెలియదు, నాయకులు అలా చేశారు. ఇప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీలు స్వపరిపాలన, ప్రజలకు కావాల్సిన అవసరాలకి సంబంధించి వాళ్ళు ట్యాక్స్లు వేసుకోవచ్చు. కౌన్సిల్లో రిజల్యూషన్స్ పాస్ చేసుకొని వాళ్ళు చేయాల్సిన పనులకు తగ్గట్టుగా ట్యాక్స్లు వేసుకొని ఆ డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా. వాటిని స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ డబ్బులన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో తీసుకొని అవి వేరే వాటికి డైవర్ట్ చేసి 3,200 కోట్లు మున్సిపాలిటీకి బాకీ పెట్టిపోయారు. ఈరోజు ఆ 3,200 కోట్లు ఉంటే అమృత్ ప్రాజెక్ట్ అయిపోద్ది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2 అయిపోతాయి. అయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఆయన అనేక మార్గాల ద్వారా ఈరోజు వీటికి అమౌంట్ యాక్చువల్గా ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాల్లో 100% మున్సిపాలిటీస్లో ఏదైతే బేసిక్ నీడ్స్ వాటరు, సివరేజ్ వాటరు, లైట్స్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్ అవి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాను. భయం అన్నది బ్లడ్లో లేని నేత మా జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి రోజా అన్నారు. ప్రజలను మోసం చేసి ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. వైసీపీ నేతలు సొంత స్థలాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టించారని రోజా గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో వైసీపీ నాయకులపై కేసులు పెడుతూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్గా ఉన్న లీడర్లు,
పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కానీ లేదా మిగతా వాగ్దానాలు కానీ ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్నీ కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈరోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. ఇక కరీంనగర్లో కాంగ్రెస్ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో గంగుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేయకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పొన్నం ప్రభాకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ ను అవమానించడమేనంటూ సామాజిక న్యాయ సాధన సమితి అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి తెలిపారు. గురువారం కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు ఐతా బత్తుల రామేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అమిత్ షా, ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలా నీచాతి నీచంగా చిత్రిస్తూ మాట్లాడిన దానికి నిరసనగా మనం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే అంబేద్కర్ 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 అని అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. అంబేద్కర్ బదులు ఏ దేవుణ్ణి కొలిచినా 7 జన్మల వరకు మీకు స్వర్గప్రాప్తి ఉంటుంది అనేసి అమిత్ షా వదలడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు ఈ జన్మలోనే ఈ భూమి మీద, భారత భూమి మీద స్వర్గాన్ని సృష్టించారు అంబేద్కర్ గారు. రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని ఇచ్చి వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని, ఈ దేశ ప్రజల్ని, ఎవరైతే 85% మంది బహుజనులు ఉన్నారో వారందరినీ కూడా వెట్టి చాకరీకి గురి చేసి అంటరాని వారిగా ముద్ర వేసి ఊరవతలకు నెట్టేసిన మా జనుల్ని పశువుల కంటే హీనంగా చూసిన మనుషుల్ని ఆత్మగౌరవంతో బ్రతికేటట్టు ఈ భారతదేశంలో మాకు రాజ్యాంగబద్ధంగా హక్కులను కల్పించిన మా దేవుణ్ణి అవమానపరిచాడు అమిత్ షా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం కోరుకుంటున్నాము. ఆయన్ని మా బర్తరఫ్ చేయాలి అనేసి మేము తీవ్రంగా కోరుతున్నాము. ఈ భారతదేశం అంతా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అమిత్ షా ఆ మనువాదుల రాజ్యం ఏదైతే ఉందో దాన్ని
మట్టి గర్పించాలని, వచ్చే ఎన్నికల్లో మట్టి గర్పించాలని మేమందరం కోరుకుంటూ. ఇక నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్లు, సూపర్వైజర్ల వేధింపులకు నిరసనగా విధులు బహిష్కరించిన ధర్నా చేశారు. రాత్రి వేళల్లో అటెండెన్స్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నిత్యం దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రశ్నిస్తే పనిలో నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధిత కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. గత రాత్రి తాగి వచ్చి ఫోటోలు తీస్తూ వేధింపులకు గురి చేయడంతో ఓ కార్మికురాలు భయంతో అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైందన్నారు. వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్లు, సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. బిల్డింగ్లో వర్క్ చేస్తా సార్, శానిటేషన్ వర్క్, ఊకి బాత్రూమ్లు కడుగుతా సార్. నైట్ ఏమైందంటే ఊడుస్తుంటే నేను కల్పన అనే టైం ఇద్దరమే ఉన్నాం సార్. ఊడుస్తుంటే అక్కడికి ఒక ఆయన వచ్చింది సార్. ఆ సార్ని నేను సరిగ్గా చూడలేదు సార్. సూపర్వైజర్ అటు ఇక్కడ సూపర్వైజరు ఆల్రెడీ మా సూపర్వైజర్ వచ్చిండు, మాకు వర్క్ చెప్పిండు, మేము చేస్తున్నాం. చేస్తుంటే ఆయన వచ్చి ఫొటోస్ తీస్తుండు. ఫొటోస్ తీస్తుంటే ఫొటోస్ ఎందుకు తీస్తారు సార్, తీయకండి, మాకు సూపర్వైజర్ తీసారు, మీరు ఎవరు సార్ అంటే A1 ఏజెన్సీ నుంచి వచ్చినామమ్మా, సురేష్ సార్ పంపిస్తే అన్నాడు. అయితే మీరు తీయకండి, మాకు మా సార్ తీసిండు ఆల్రెడీ, మీరు నెగిటివ్గా తీస్తారో ఎట్లా తీస్తారో మాకు తెలియదు సార్, తీయకండి. సురేష్ సార్ అనే అతను వచ్చి మమ్మల్ని జానయ్య సారు, శంకర్ సార్ వచ్చి, కురణ్ శంకర్ సార్ వచ్చి మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడింది సార్. నాకు అప్పటికి బీపీ, వాళ్ళు రాగానే సడన్ భయానికి బీపీ పెరిగి ఏమైందో నాకు తెలియదు సార్. ఇక వచ్చి బెదిరించారు సార్, వాళ్ళు దౌర్జన్యం చేస్తారు సార్. రూమ్లోకి వచ్చి మీ రూమ్లోకి రావచ్చా, మీ పర్మిషన్ తీసుకోవాలా, మీ రూమ్లోకి వస్తుంది కనేసి అన్నారు సార్. కాంటాక్ట్ సారే అన్నాడు సార్. అవును సార్, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నైట్ ఉంటాం సార్, మేము మా పని మేము చేసుకున్న తర్వాత అక్కడ సూపర్వైజర్లు వచ్చి ఇక్కడ ఫోటోలు దింపుతారు సార్. ఎందుకు దింపుతారు అని మేము అడుగుతున్నాం. అడిగితే మేము అట్లనే దింపుతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మిమ్మల్ని తీసాలు వేస్తాం, అది ఇదని మస్తు ఇబ్బంది పెడుతున్నారు సార్. మమ్మల్ని నైట్ 9:30, 10కి వస్తారు సార్. మమ్మల్ని వచ్చి మేము తినే టైం వల్ల వస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మస్తు టార్చర్ చూపిస్తారు సార్. మాకు ఇప్పుడు రెస్పెక్ట్ లెక్క మాట్లాడుతారు, అది ఇది అంటారు, అసలు చిల్లర మాటలు మాట్లాడతారు సార్ వాళ్ళు. నైట్ కాంట్రాక్టర్ వచ్చిండు, మరి వచ్చి ఇట్లా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా సార్? ముగ్గురు సూపర్వైజర్ నుంచి ఆ కాంట్రాక్టర్ వచ్చిండు, రోజు వచ్చే సూపర్వైజర్ కాదు ఆయన. మా సూపర్వైజర్ అటెండెన్స్ వేసుకుంటుండు. వేసుకున్న తర్వాత మా పనికి మేము వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయినాక మా సూపర్వైజర్ దింపుకోవాలి. ఏమన్నా ఉంటే మా పనికి చేయమల్లా మా సూపర్వైజర్ దింపుకుంటారు సార్. ఇంకో సూపర్వైజర్ వచ్చేది ఎక్కడిది? మా వార్డుకు ఇంకో సూపర్వైజర్ ఎందుకు వస్తాడు? కుర్రన్ జానయ్య సార్. మొన్న నైట్ జానయ్య వచ్చిండు సార్, నిన్న రాలే సార్. మొన్న నైట్ వచ్చిండు, మొన్న నైట్ రాలే, మళ్ళీ నిన్న వచ్చిండు సార్. నిన్న వచ్చి మరి ఎందుకు దింపుకుంటున్నా సార్ అంటే అట్లనే దింపుకుంటా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది సార్. నైట్ అన్నం తిని ఎక్కడోళ్ళు అక్కడ ఎవరి వాటిలలో కాళ్ళు వెళ్ళిపోయారు సార్. 2 వర్కర్స్ ఉంటే 5 వర్కర్స్ చుట్టూ ఎట్లా చుట్టుకుంటాడు? చుట్టుకొని ఇంకా ఎట్లా పడితే అట్లా ఆడోళ్ళ మీద ఇబ్బంది పెట్టడం అది న్యాయమేనా సార్? నైట్ ఆ మనిషి బీపీ 250 పెరిగింది. నైట్ కాంట్రాక్టర్ వచ్చింది కదా, వచ్చిన ఆయన మరి నీకు అంతలు ఎట్లా పోతాడు సార్? వచ్చి చూసుకోవాలి కదా, నువ్వు పని చెప్పిన ఆయనవేగా, నువ్వు కాంట్రాక్టర్వే కదా, మరి రావాలిగా. వచ్చి మరి ఏమైందమ్మా, నువ్వు ఎందుకు తిరిగి పడ్డావు, నేనేమన్నా, నువ్వు ఎందుకు ఇట్లా అయినావు అని అడగాలిగా సార్. వచ్చి అసలు ఇప్పటి వరకు ఆయన రాలేదు, ఆయన దగ్గరికి మనిషి దగ్గరికే రాలే. అంటే పానం పోయినా కూడా ఇట్లే వదిలేసిపోతావు. నువ్వు నైట్లో వచ్చి ఎట్లా ఇబ్బంది పెడతావు చెప్పు. నల్గొండ జిల్లా సంస్థ నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. విద్యార్థుల చేత వంట పాత్రలు మోయిస్తున్నారని, ఆ క్రమంలోనే రాగిజావా గిన్నె జారిపడి విద్యార్థి కాలికి తీవ్ర గాయాలు అయ్యాయంటూ వారు ఆందోళన చేపట్టారు. తక్షణమే గురుకుల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్లలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్
ఫరహాబాద్ నుంచి వ్యూ పాయింట్ వరకు అటవీ శాఖ అధికారులు నిర్వహిస్తున్న సఫారీలో పర్యాటకులకు పెద్ద పులి కనువిందు చేసింది. ఫరహాబాద్ వ్యూ పాయింట్కు వెళ్లే దారిలో గుండం చెక్ పోస్ట్ వద్ద పులి కనిపించడంతో సందర్శకులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. ముందుకు వద్దు. కాళ్ళకండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించడాన్ని వ్యతిరేకిస్తూ నాంపల్లిలోని జనసమితి కార్యాలయం ముందు తెలంగాణ జనసమితి నాయకులు కార్యకర్తలు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన హోంమంత్రి పదవిలో ఉండి అంబేద్కర్ గూర్చి అవమానంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అగ్రకుల అహంకారంతో అమిత్ షా ఈ విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు ప్రదర్శించింది. ఓ అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్స్ ను అధికారులు తొలగించారు. రెసిడెన్షియల్ గా అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్టు ఫిర్యాదు అందడంతో కూల్చివేతలు ప్రారంభించారు. గత వారం క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పాట్ విజిట్ చేశారు. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలు తొలగించారు. దీంతో కొద్దిసేపు అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగండి సార్ అని చెప్పాం. హాఫ్ అన్ అవర్ డిపిఓ గారిని సార్ రిక్వెస్ట్ చేయండి అంతా మా వాళ్ళు చేయండి సార్ హాఫ్ అన్ అవర్ ఆగండి, మీకు లెటర్ ఇచ్చాము ఆల్రెడీ ఆఫీస్లో. అంటే లెటర్కి మాకు సంబంధం లేదు, ఏం చేసుకోవాలి లెటర్ వాళ్ళు స్టాంప్ కూడా ఇస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ఆగుంటే మేము ఏదో ఒక సాల్వ్ చేసేవాళ్ళం. నిన్న నోటీసులు కూడా ఇచ్చాము, నోటీస్కి రిప్లై ఇచ్చామని అన్నీ చేసాం. మేము మున్సిపల్ కమిషనర్కి లెటర్ కూడా రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చామండి నిన్ననే వెళ్ళి. టీపీఓ గారేమో చాలా రూడ్గా మాట్లాడారు. ఏదో నేను మాట్లాడబోతుంటే అది మా పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే చెప్పండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు వ్యాఖ్యలకు గందరగోళం. తనను దొంగ అంటే యూజ్లెస్ ఫెలో అన్న మాజీ మంత్రి. పార్లమెంట్ వెలుపల బీజేపీ కాంగ్రెస్ ఎంపీల నిరసనలు. తోపులాటలో గాయపడ్డ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి. భయమన్నది బ్లడ్లో లేని నేత జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతలపై ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందన్న మాజీ మంత్రి రోజా. కరీంనగర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల బహుబాహి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.